ఇక 10 డేస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎలకదుర్తిలో చాలా గ్రాండ్గా జరగబోతోంది. సో ఇప్పటికే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్నాయి. ప్రజల్ని ఆ బహిరంగ సభకు తరలించడం కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. దేవిప్రసాద్ గారు, సో దేశమే ఆశ్చర్యపోయే విధంగా, దేశం రజతోత్సవం వైపు చూసే విధంగా ఆ సభ ఉంటుందని చెప్తున్నారు. సభ ఆవశ్యకత ఏంటి, సభ ఎటువంటి సందేశాన్ని అటు కార్యకర్తలకు కావచ్చు, రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు అందివ్వబోతోంది? రాయేష్, అంటే డెఫినెట్గా తెలంగాణ నేల మీద టీఆర్ఎస్ ఆవిర్భావం అనేటువంటిది ఒక చరిత్ర. అది ఎవరైనా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏ ప్రయత్నం కూడా సరైనటువంటి దిశలో ముందుకు పోయినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ ప్రక్రియగా దీన్ని మార్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అంబేద్కర్ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలి. పాలకులు వేస్తున్నటువంటి ట్రాప్లో హింసాయుత ధోరణి అవలంబించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకురావాలని కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేటువంటి మాట వాస్తవం. అందరి విశేష త్యాగాలు, విద్యార్థుల ఉద్యమాలు, జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యోగులు, సబ్బండ వర్ణాలు సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంటే ఏ రాజకీయ పార్టీ అనే ఒక లక్ష్యం నిర్ణయించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటిది అది ఒక అల్టిమేట్ గోల్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నిర్మాణమే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం. ఆ ఏర్పాటు లక్ష్యం తర్వాత ఈ 14 ఏళ్లుగా ప్రజలతో కలిసి నడిచినటువంటి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అన్ని రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక. కానీ ఏ రాష్ట్రం కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్తు ఏంది అనేటువంటి అంశంలో ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకుండా ముందుకు పోయినటువంటి నేపథ్యాన్ని ఇలా ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో చూస్తారు. కానీ తెలంగాణ ఒక పకడ్బందీ ప్లాన్తో కేసీఆర్ గారు ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తరలాడిందో, ఏ నిధుల కోసమైతే తరలాడిందో, ఏ నియామకాల కోసం తెలంగాణ తరలాడిందో, ఆ సమస్యలకు అన్నిటికీ కూడా ఈ 10 ఏళ్లలో ఒక పరిష్కారం చూపేటువంటి ఒక మార్గాన్ని ప్రజల ఆకాంక్షల ఏజెండాగా ముందుకు తీసుకుపోయి చేసినటువంటి సందర్భాన్ని అనేక ఉద్యమాలు చేశారు, అనేక జయాలు, అపజయాలు, వీటన్నిటినీ ఇలా నెమరు వేసుకోవడానికి 25 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ. ఎందుకంటే పుట్టినప్పుడే దీన్ని నిలిపేయాలని, నడుస్తున్నటువంటి సందర్భంలోనే దీన్ని ఖతం చేయాలని చాలా కుట్రలు, కుతంత్రాలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు, కోట్లాది మంది ఇలా కనురెప్పలా కాపాడుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిని ఇలా 24 ఏళ్ళ ఒక మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి ఒక రాజకీయ శక్తిగా ఇలా ప్రపంచం ముందు నిలబెట్టిననేటువంటి మాట వాస్తవం. కాబట్టి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం, అట్లాగే ఈ 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చినటువంటి ఈ దుష్పరిపాలన, ఈ 16 నెలల్లో చేసినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చూపించేటువంటి ప్రయత్నం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల డొల్లతనం కానీ, దేశవ్యాప్తంగా 2 జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి దిశగా ఇవాళ క్యాడర్ కానీ, ప్రజలకు కానీ సందేశం ఇచ్చేటువంటి కోసం ఇవాళ దేశమంతా ఎదురు చూస్తున్నది, ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ వాదులు కానీ, టీఆర్ఎస్ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కేసీఆర్ 27న జరిగేటువంటి ఎలకతుర్తి సభ తెలంగాణ చరిత్రలో మరొక కలికితురాయిగా నిలబడుతుంది.